వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, ఒక బెస్ట్ బ్లాగ్తో. ఈరోజు ఆ బెస్ట్ బ్లాగ్ ఏంటో కాదు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది వన్ నేను ఒకటే మూవీ రిలీజ్ అనమాట. అసలు ద క్రేజియస్ట్ మూవీ ఇన్ టీఎఫ్ఐ అనమాట. టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనమాట చెప్పుకోవాలంటే. ఎందుకంటే తెలిసిందే కదా, సుకుమార్ గారి బెంచ్ మార్క్ విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అండ్ అలాగే స్టోరీ కానీ కొట్టే మూవీ ఇప్పుడు వచ్చి రాలేదనమాట. సో అంత డైనమిక్ మూవీ అనమాట. అలాంటి మూవీ అప్పట్లో ఫెయిల్ చేసాం, తప్పు మందే. దాని తర్వాత మళ్ళీ చాలాసార్లు రిలీజ్లు కోరుకుంటే చాలామంది రిలీజ్ చేయమన్నారు మూవీ టీమ్. ఎందుకంటే అప్పుడు ఫెయిల్ అయ్యాము, ఇప్పుడు ఎలా మీరు అడుగుతారని. అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. సో కృష్ణ గారి యానివర్సరీ ద్వారా ఈరోజు అయితే రిలీజ్ అవుతుంది. సో మనమైతే ఒక మంచి మూవీని అయితే ఇప్పుడు మనం బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ ఇంకా నేను సూపర్ ఎక్సైటింగ్ అనమాట. ఎందుకంటే ఆ సాంగ్స్ డిఎస్పి అన్న చార్ట్ బాస్టర్స్ అండ్ అలాగే క్లైమాక్స్ ఒక 100,000 సార్లు ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటుంది క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ కానీ, మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ కానీ క్లైమాక్స్లో, ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారు గోల్డెన్ రైస్ అని చెప్తున్నప్పుడు వెనకల బీజిఎం కానీ, అండ్ ఆ బోర్డ్ మీటింగ్ క్లైమాక్స్ బోర్డ్ మీటింగ్ స్పీచ్ కానీ అసలు టాప్ నాచ్ ఉంటుంది. అంటే అప్పట్లోనే ఆ జెట్ స్కీ మీద ఆ స్టంట్లు అవన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. సో ఎలా అంటే జేమ్స్ బాండ్ రేంజ్లో ఉంటుంది. అలాంటి మూవీని మనం ఇంత డిసప్పాయింట్ చేసి అంత డిగ్రేడ్ చేసామని మనకి బాధ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అలాంటి మూవీ అంటే ఈరోజు కొంచెం డిసప్పాయింట్ కూడా. ఎందుకంటే మనకి ఈ మూవీ వచ్చేసి సింగిల్ స్క్రీన్స్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ లేవు, ఓన్లీ ఐనాక్స్లో దింపాడు. ఎందుకంటే కాకినాడ జనాలందరూ లాస్ట్ టైం మొత్తం థియేటర్స్ అందరినీ సింగిల్ స్క్రీన్స్ని పగలగొట్టేస్తున్నారు. అంటే సింగిల్ స్క్రీన్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట, అసలు ఇవ్వకూడదు, రిలీజ్ తీసుకోకూడదని. అందుకని అన్ని ఐనాక్స్లో దింపేస్తున్నారు. ఐనాక్స్లో అయితే ఇలాంటి ప్రిపరేషన్స్ అండ్ అలాగే సెలబ్రేషన్స్ ఉండవు కాబట్టి, సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, రాడ్ వేస్తారు కాబట్టి అలాంటివి చేయనివ్వరు. మూవీ విషయానికి వచ్చేస్తే ఇంక ఇంతే అబ్బా. నేనైతే ఆ బిగ్ స్క్రీన్ మీద బాబు ఆరని ఫీల్ అవ్వాలి, అంత బాగుంటుంది. అండ్ నేను కూడా చాలా బిట్స్ కింద చూసాను తప్ప సినిమాని ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చుని ఎప్పుడు చూడలేదు. అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఎనీ ఇంటరప్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చూద్దాం. నేను కూడా అసలు ఎక్స్పీరియన్స్ చేద్దాం, మనం కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే చెప్పాలంటే. ఎందుకంటే ఫుల్ మూవీ త్రూ అవుట్ మూవీ ఇప్పుడు చూడలేదు నేను, ఇప్పుడైతే చూడబోతున్నాను. అందుకనే ఎలా ఉందో ఖచ్చితంగా చూసి నేను రివ్యూ అయితే ఇస్తాను. అండ్ అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడ కింద చూడండి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని టింగ్ అని కొడితే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తాయి అనమాట నా ఛానల్ నుంచి ద సూపర్ ఎక్సైటెడ్ వీడియోస్. ఇంకా మన షో టైమింగ్ వచ్చేసి చాలా దారుణం కాకినాడ ప్రజలకి అయితే మాత్రం. ఎందుకంటే 3:50కి మధ్యాహ్నం 3:50కి షో, అండ్ మార్నింగ్ 11కి కానీ 8 AM షోస్కి కానీ ఏమీ వేయలేదు. చాలా దారుణంగా వదిలేశారు. చాలామంది పిఠాపురం కానీ మా సరౌండింగ్స్లో సామర్లకోట కానీ వెళ్ళి చూస్తున్నారు. మనకు అంత ఓపిక లేదు, వెళ్ళామంటే ఈ ఎండలో చచ్చిపోతాం. ఇప్పుడు 4 kilometers వెళ్ళడానికి దోలిరిపోద్ది ఇంత ఎండలో. బట్ అయినా బాబు సినిమా మిస్ అవ్వకూడదని చెప్పి వెళ్తున్నాం. చూద్దాం. అసలు మనకు కూడా కార్నర్ సీట్స్ దొరికినాయి. అంటే వేరే సింగిల్ స్క్రీన్ ఇస్తారని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఇది ఉండిపోయింది. సో అందుకే మనం ఒక చిన్న కార్నర్లో ఒక చిన్న సీట్ ఉంటే దాన్ని బుక్ చేసుకున్నాం. ఇంకెళ్దాం, ఫస్ట్లీ స్టార్ట్ అయిపోదాం. సో మనకి 3:40కి షో కాబట్టి 3:20 అయిపోయింది, మనం స్టార్ట్ అయిపోతాం థియేటర్కి. సో దారిలో బైక్ బ్లాగ్స్ వేయకుండా, ఎందుకంటే ఎండ స్ట్రైస్ లాగేస్తున్నాడు. అందుకనే డైరెక్ట్ మూవీ సెలర్లోకి వెళ్ళి పైన సెలర్ నుంచి కంటిన్యూ చేద్దాం మన బ్లాగ్. సో సీ ఇన్ థియేటర్స్. బై.
నేనే చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. పోలే నువ్వనే నమ్మావు, నువ్వు నిజమని. చచ్చిపోయాడు సమీరాయుడు, చచ్చిపోయాడు సమీరాయుడు, తప్పకుండా చచ్చిపోయాడు సమీరాయుడు. You're my love, you're my love. One for me right now. You're my song, I will sing forever. My love, you're my love. Woo! Right now, you're my song, I will sing forever. You're my love, you're my love. You're the one for me right now. You're my heart, you're my beat forever. Hey! Iconic rock. ఫైనల్లీ మూవీ అయితే చూసాను, నేను ఒక్కడనే. అసలు మూవీ గురించి, మూవీ ఎక్స్పీరియన్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు సో ఎమోషనల్ అనమాట. అండ్ అలాగే ఒక వావ్ అని అంటారు చూడండి, అసలు అంటే చెప్పలేం, మనకు అలాగే ఇంగ్లీష్ రాదు కాబట్టి అసలు అద్భుతం అనమాట. అసలు అంటే ఆ ఫస్ట్ నుంచి కానీ ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ, మీ అందరికీ అమ్మ నాన్న ఉన్నారు, నాకు వాళ్ళు స్పర్శ గుర్తుంది కానీ వాళ్ళు మొహాలు గుర్తులేదు అని చెప్పి, అంటే అంటే నేను ఏ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంతలా ఎమోషన్ క్యారీ చేయలేదు. సో ఫస్ట్ టైం నేను వన్ మూవీని క్యారీ చేశాను. అసలు నేనంటే ఫుల్ లెంత్ మూవీ ఫస్ట్ టైం చూడడం అనమాట ఈరోజు నేను. ఇంకా నాన్ స్టాప్ ఫుల్ లెంత్ మూవీ. అసలు మూవీ ఉంది భయ్యా అసలు అన్నమాట. నిజంగా నేను ఎప్పుడు వచ్చినా చూసేస్తాను, అలా ఉందన్నమాట మూవీ. నాకు చాలా నచ్చింది. ఏంటంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా రోజుల తర్వాత చూశాను. అండ్ అలాగే ఎప్పుడు చూసినా చిన్న చిన్న ముక్కలు, అండ్ అలాగే మెయిన్లీ క్లైమాక్స్ అయితే ఒక 1000 సార్లు చూశాను నేను. ఆ క్లైమాక్స్ మ్యూజిక్ వింటేనే ఆ బుక్ పట్టుకున్నప్పుడు వెనకాతల వాళ్ళ అమ్మ నాన్న బీజిఎం వేసుకుని వాళ్ళ ముఖాలు గుర్తొచ్చిన తర్వాత చేసే వీడియో ఎడిటింగ్ కానీ, అసలు మైక్రో గారి యాక్టింగ్ కానీ, అసలు ఆ ఎమోషనల్ సీను చింపి అవతల పడేస్తారనమాట. నేను ఎప్పుడు ఆ సీన్ చూసినా కంట్రోల్లో ఉన్నాను. అంటే మొత్తం ఇంకా కళ్ళని నీళ్ళు టపటపట కారిపోతాయి అనమాట, నా అనుమతి లేకుండా కారిపోతాయి. అసలు అంత ఇంపాక్ట్ అనమాట నా లైఫ్లో. ఆ బీజిఎం ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తూనే ఉంటుంది లైట్గా. అండ్ క్లైమాక్స్లో అయితే ఫుల్ లెంత్ బీజిఎం వేస్తాడు, ఎమోషనల్ బీజిఎం. ఇంకా టపటపట కారిపోయి అసలు నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. నేను అందుకే ఏం చేశానంటే కెమెరా నా వైపు తిప్పేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ కెమెరా చూసిన వెంటనే ఏడుపు ఆగిపోద్ది కదా, సో మనం నటించలేం కాబట్టి సో ఇటు తిప్పేసాను. వెంటనే ఎమోషన్ ఆగిపోయింది. ఎందుకంటే నా పక్కన ఎవరో తెలియని వాళ్ళేమో ఏడిస్తే అమ్మ దరిద్రంగా ఉంటుంది, మనం ఆపేసుకున్నాం అనమాట అలాగా. కానీ ఏ మాట ఆ మాట సినిమా అదిరిపోయింది భయ్య. అసలు ఇప్పుడు దింపు ఉంటే ఈ బొమ్మ
1000 కోట్లు కన్ఫర్మ్ అనమాట. అసలు ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ విజువల్సు, అసలు స్క్రీన్ ప్లే అండ్ అలాగే ఆ స్టంట్‌లేంటి భయ్యా! అయ్య బాబోయ్! ఆ స్టంట్‌లేంటి అసల జెట్ స్కీతో గానీ, అంటే లండన్‌లో బైక్ సీన్ గానీ ఫస్ట్ టైమ్ నేను ప్రౌడ్‌గా చెప్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ టీఎఫ్ఏ ఫిల్మ్ ఎవర్ అనమాట. అంటే ఆ ఏజ్‌లో అది ఆ టైంలో అలా తీశారంటే సెల్యూట్ అబ్బా! సుకుమార్ గారికి కానీ, అసల టీమ్ వన్ నేను ఒక టీమ్ కానీ, అండ్ మెయిన్‌లీ ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి మన ముందుకు తీసుకొచ్చిన మహేష్ బాబు గారికి కానీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ మెయిన్‌లీ మనం అడగాల్సింది పెర్ఫార్మెన్స్. మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ గానీ, కృతి సనన్ పెర్ఫార్మెన్స్ గానీ, వీళ్ళందరియి ఎలా ఉంటాయంటే మహేష్ బాబు గారికి తెలిసిందే కదా! డైనమిక్‌గా చేస్తారు అసల. లాస్ట్‌లో వాక్ అని, ఆ వాక్ ఉంటది చూసారా? విలన్ చంపడానికి వస్తున్నప్పుడు క్లైమాక్స్‌లో ఆ వాక్ సేమ్. ఆ బీజీఎం నాకు గుర్తు రాలేదు. ఏ బీజీఎం గుర్తొచ్చింది తెలుసు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది కదా! బీజీఎం 'గన్స్ అండ్ రోజెస్' అని చెప్పి ఓజీ మ్యూజిక్. సో, అదే గుర్తొచ్చింది నాకు. అండ్ థియేటర్ రెస్పాన్స్ క్రేజీ. ఐనాక్స్‌ని కాస్త సింగిల్ స్క్రీన్ మళ్ళీ చేసేసారనమాట. మొన్న 'అతిథికి' చేశారు. అండ్ అలాగే ఈరోజు దీనికి కూడా చేసేసారు. బట్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ ఏంటంటే మన సింగిల్ స్క్రీన్ తెరలు చిరిగిపోయి అండ్ అలాగే డాన్స్ చేయడం ఇయన్నీ మిస్ అయిపోయాను. అంటే ఈ మూవీని ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి మైండ్‌లో ఒక ఊహించుకుంటాను కదా! ఇమాజినేషను. అది జరగకపోవడానికి ఇంకంతే అబ్బా! ఈ మూవీ గురించి ఇంకేం చెప్పలేం. ఏం చెప్పినా ఎమోషనల్‌గా ఉంది. చాలా ఎమోషనల్ మూవీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 'బాహుబలి' తర్వాత 1, 2 తర్వాత ఎమోషనల్ క్యారీ చేసిన మూవీ అనిపించింది నాకు. సో, సూపర్ మూవీ అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియోకి ఎండ్ చేసే సమయం ఆసన్నం అయిపోయింది కాబట్టి, అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ వాస్ 2.0. ఇలాంటి వెంటనే మీ ముందుకు వచ్చేస్తాయి అనమాట. సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన వెంటనే. సో, లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే వాయించబడండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే పాపప్ అవుతది వీడియో, కొత్త వీడియో వెంటనే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్‌తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.